హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాగ్లాన్ స్లీవ్స్లో లేటెస్ట్ ట్రెండీ మోడల్లో ఒక ఫ్యాన్సీ వన్ పీస్ డ్రెస్ అనేది చూపిస్తున్నాను. దానికోసమే 2 మీటర్ల మెయిన్ క్లాత్ తీసుకున్నాను. నేను తీసుకున్నది విడ్త్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను 1 మీటరే తీసుకున్నాను. చాలా విడ్త్ ఎక్కువగా ఉంది, 65 వరకు ఉంది. తర్వాత మీరు తీసుకున్న 2 మీటర్లను ఇలా 4 మడతలు వచ్చేటట్టుగా ఫోల్డింగ్ చేసుకోవాలి. పై సైడ్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని ఆ తర్వాత ఆర్మ్ డౌన్ 7 ఇంచెస్కి వేసుకుంటున్నాను. 15 ఇంచులు లేక 14 ఇంచుల మధ్యలో నడుముకి, 21 ఇంచులు హిప్కి, అదేవిధంగా ఫుల్ లెంత్ ఎంత కావాలో అంతకి. నేను 37.5 వరకు ఫుల్ లెంత్ మార్కింగ్ వేశాను. కింది సైడ్ ఫ్రిల్ కూడా అటాచ్ అవుతుంది. ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. 14 మధ్యకనంటే మనకు ఫోల్డింగ్లో కదా 7 ఇంచెస్కి. చెస్ట్ లైన్ దగ్గర కూడా 7 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని చెస్ట్ ఎంత ఉంటే దానికి 4వ భాగం ఒక హాఫ్ ఇంచు లూజింగ్ 38 తీసుకున్నాను. నడుము వచ్చేసి 32 తీసుకుంటున్నాను. మీరు 4వ భాగం వేసుకోండి. తర్వాత ఇక్కడ 38 హిప్ మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. అన్నింటికి 4వ భాగం మార్కింగ్ వేసుకొని ఈ లైన్స్ అన్నింటినీ ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇది ఏ లైన్ మోడల్ కాబట్టి హిప్ దగ్గర నుంచి ఇలా క్రాస్కి లైన్ మనకి క్లాత్ ఎంత ఉంటే అంతకి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కుర్తీ మోడల్లో ఇక్కడ ఓపెన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా అయినా సరే అంబ్రిల్లా మోడల్ అయినా కుట్టుకోవచ్చు. కింది సైడ్ నుంచి ఒక 2 ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఇలా సింపుల్గా కొంచెం ఇలా రౌండ్ షేప్ అనేది ఇక్కడ వేస్తున్నాను. తర్వాత ఎక్స్ట్రాగా చెస్ట్ దగ్గర 1.5, నడుము దగ్గర 1.5, అదేవిధంగా హిప్ దగ్గర 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకున్న వీటన్నింటినీ మరోసారి లైన్స్ని కలుపుకోవాలి. డాట్స్ అన్నింటినీ ఇలా లైన్గా వేసుకోవాలి. ఇప్పుడు హిప్ దగ్గర నుంచి కింది వరకు 1 ఇంచ్కే మార్కింగ్ వేసుకుంటూ ఈ విధంగా లైన్ వేసుకోవాలి. అంతవరకు చంక రౌండ్ దగ్గర 1.5కు మార్కింగ్ వేసుకొని ఈ విధంగా రౌండ్ షేపు చెస్ట్ లైన్ వరకే రౌండ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇంపార్టెంట్గా చూడండి, 3 ఇంచులు నెక్ విడ్త్ ఇచ్చాను. ఫ్రంట్కి బ్యాక్కి ఇప్పుడైతే 3 ఇంచులకే మార్కింగ్ వేసుకుంటున్నాను. కానీ 3 ఇంచులకైతే మనకు నెక్ చిన్నగా అయిపోతుంది కాబట్టి నేను స్లీవ్ అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ అనేది ఇంకొంచెం ఎక్కువగా కట్ చేస్తాను. ఫ్రంట్ నెక్ 5 ఇంచుల వరకు ఉంచుతున్నాను. కొంచెం మనకు స్టిచ్చింగ్ డిస్టర్బ్ కాకుండా ఉంటుందని ఈ విధంగా 3/3కి మార్కింగ్ వేసుకుని సింపుల్గా రౌండ్ షేప్ అనేది వేసుకుంటున్నాను. మీకు డౌట్ రాకుండా ఉండాలి అని అంటే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు రాగ్లాన్ స్లీవ్స్ మీకు ఏ మోడల్లో కావాలో ఇప్పుడు చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ వరకు కావాలా, నెక్ దగ్గర నుంచి చెస్ట్ వరకు కావాలనేది చూసుకోవాలి. ఎటు తిరిగి చెస్ట్ వరకు అనేది లైన్ రావాలి. షోల్డర్ నుంచి కిందకి 1.5కు మార్కింగ్ వేసుకొని చెస్ట్ లైన్ మనం ఎక్కడైతే వేసామో అంతవరకు 9.5కి అంతవరకు మనం అనేది ఈ విధంగా కలుపుకోవాలి. లైన్ని ఇలా చూయించే విధంగా క్రాస్గా లైన్ వేసుకోవాలి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లేక పావించు మాత్రము స్టిచ్ మార్జింగ్ పైనకి ఇంకొక లైన్ అనేది వేసుకుంటున్నాను. అది కూడా ఈ స్టిచ్ చెస్ట్ లైన్ వరకు వస్తే సరిపోతుంది. తర్వాత అయినా నెక్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనుక నెక్ కట్ చేసుకుంటే నెక్ పీస్ని కొంచెం జాగ్రత్తగా తీసి పక్కన ఉంచుకోండి. దాని ద్వారానే మనము స్లీవ్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ ప్రకారంగా నేను కటింగ్ అనేది చేసుకున్నాను. తర్వాత మనకు స్టిచ్చింగ్ ఈజీగా ఉండడానికి కింది సైడ్ కూడా 2 లేయర్స్ తీసి కింది 2 లేయర్స్కి మార్కింగ్ వేసుకున్నాను. నేను 2 మీటర్లు వైట్ క్లాత్ తీసుకున్నాను. అయితే 1 మీటర్ వేరుగా 1 మీటర్ వేరుగా నేను కట్ చేసుకున్నాను. ముందుగా 1 మీటర్ కదా, ఇది హాఫ్ మీటర్ అయినా సరిపోతుంది స్లీవ్స్ కోసం. ఇంకొక 1 మీటర్ మాత్రం కింది సైడు ఫ్రిల్ కోసం ఉంచుతున్నాను. 4 మడతలు వేసుకొని ఫోల్డింగ్ నా సైడ్ ఉంటుంది. ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టుకున్నాను. తర్వాత ఈ విధంగా చూయించే విధంగా ఇక్కడ షెడ్ చేసుకోవాలి. నెక్ జాగ్రత్తగా ఉంచమన్నాను కదా కటింగ్ చేసిన పీస్ని. ఆ పీస్ని చూడండి ఈ విధంగా ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇలా చూయించే విధంగా అరేంజ్ చేసుకొని ఇప్పుడు నెక్ దగ్గర నుంచి నెక్ మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి అక్కడి నుంచి అంతవరకు మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మాత్రము ఇదే విధంగా మనకు ఎట్లా అయితే మెయిన్ క్లాత్కు ఉంటుందో అదే మోడల్లో షేప్ అనేది వేసుకోవాలి.
ఇక్కడ నుంచి మనకు ఈ ఎక్స్ట్రా అనేది తీసుకోకూడదు, అంతవరకే తీసుకోవాలి. తర్వాత షోల్డర్ మనం 7 ఇంచ్ వేసుకున్నాం కదా, అదేవిధంగా 7 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోండి. ఆ 7 ఇంచ్ మార్కింగ్కి మనం వేసుకున్నది వదిలిపెట్టుకొని అక్కడి నుంచి స్లీవ్ లెంత్ మీకు ఎంత కావాలో అంత అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను కింద ఎలాస్టిక్ వేస్తున్నాను, కొంచెం ఫోల్డింగ్ కూడా తీసుకుంటున్నాను కాబట్టి దాదాపుగా 18 ఇంచుల వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను కింద ఎలాస్టిక్ వేస్తున్నాను కాబట్టి స్లీవ్ బాటమ్ రౌండ్ అనేది వేసుకోకుండా ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ని ఇదే విధంగా ఎక్కువగా అనేది తీసుకుంటున్నాను. స్లీవ్ షేప్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ కోసమే కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి నేను ఈ విధంగా లోత్ అనేది తీస్తున్నాను. మనకు ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుంది ఈ విధంగా. కానీ కటింగ్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ బయటకి కటింగ్ చేసుకోండి, మనకు స్టిచ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి. ఈ విధంగా నేను కటింగ్ అనేది చేశాను. స్లీవ్కి షోల్డర్ పైన తప్పకుండా ఒక చిన్న కట్ మార్క్ అనేది ఇచ్చుకోండి, మనకు స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉండడానికి. స్లీవ్ లోతు కట్ చేద్దాము. రెండింటిని ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ ఇక్కడ సైడ్ నుంచి మార్కింగ్ వేసుకున్నాం కదా, దాని ప్రకారంగా స్లీవ్ లోతు అనేది తీసుకోవాలి. మీకు స్లీవ్ లోతు తీసుకోవడం కన్ఫ్యూజన్గా కనుక ఉంటే తీసుకోకపోయినా పర్వాలేదు. ఇలా స్లీవ్కి ఫ్రంట్ లోతు తీసుకున్న తర్వాత ఒక చిన్న మార్క్ వేసుకోండి. మనం స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు అది ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి. స్టిచ్చింగ్ కూడా వెంటనే చూపిస్తున్నాను, చూసేయండి. వీటిల్లో ఒక పీస్ని తీసుకోండి, అది ఫ్రంట్ కోసం ఈ విధంగా. ఇప్పుడు మనము మార్కింగ్ వేసుకున్నాం కదా ఫ్రంట్కి వచ్చేటట్టుగా ఆ లోతుని, అది ఈ విధంగా పై సైడ్ నుంచి ఈ విధంగా ఉంచుకుంటూ నేను స్టిచ్చింగ్ మెథడ్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా చూడండి, ఇక్కడ సైడ్ మనం దీన్ని అనేది స్టిచ్ వేసుకోవాలి. దానికి ఎదురుగా ఉంచుకుంటూ ఇలా ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకొని దాన్ని ఈ విధంగా మనం ఓపెన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా రెండు సైడ్లను మనము స్లీవ్స్ అనేది కుట్టుకోవాలి. కన్ఫ్యూజన్గా కనుక ఉంటే ఇలా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత పిన్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఇంకా ఎక్స్ట్రాగా ట్రెండీ లుక్ రావడానికి లేస్ తీసుకున్నాను. లేస్ని ఈ విధంగా పై సైడ్ నుంచి 1/2 ఇంచు స్టిచ్ దాని మీదకి బాడీ మీదకి స్లీవ్ మీదకి వచ్చేటట్టుగా చూసుకుంటూ సెంటర్లో దీన్ని ఇక్కడ పెట్టి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నేను స్లీవ్ అటాచ్ చేసి లేస్ స్టిచ్చింగ్ వేసి మీకు చూపిస్తాను. అక్కడ సైడ్ ఎలా కుడతామో ఇక్కడ సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ముందు సెట్ చేసుకొని పిన్అప్ చేసుకొని తర్వాత స్టిచ్ వేసుకోండి. చూడండి, ఈ విధంగా నేను స్టిచ్ వేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండింటికి నేను లేస్ అనేది ఈ విధంగా స్టిచ్ వేశాను. లేస్తో లుక్ చాలా బాగుందండి. ఈ మధ్య లేస్ ఈ మోడల్లో వస్తుంది కదా. తర్వాత ఇప్పుడు నేను కరెక్ట్గా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ లోత్ అనేది కట్ చేసుకోవడానికి ఇప్పుడు ఫ్రంట్ లోతు ముందు 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1.5 ఇంచెస్కు తీసుకుంటున్నాను. అది స్టిచ్ వేసుకునేసరికి కొంచెం మనకి ఇంకా 1/2 ఇంచు కిందకు వస్తుంది. 5 ఇంచులు ఫ్రంట్ లోత్ అనేది వస్తుంది. తర్వాత రౌండ్ షేప్ వేసుకున్నాను సింపుల్గా, దాని ప్రకారంగా ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి లుక్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్కి బ్యాక్కి తేడా ఈ విధంగా మనకు తెలుస్తుంది. తర్వాత క్రాస్ పీసెస్ తీసుకున్నాను. ఇవి కూడా 1.5 ఇంచుల వెడల్పులో తీసుకున్నాను. క్రాస్ పీసెస్ను చిన్నగా వచ్చాయి కాబట్టి ఈ విధంగా దీనిని జాయింట్స్ అనేవి వేసుకోవాలి. జాయింట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కి పైపింగ్ లాగా స్టిచ్ వేసుకుంటున్నాను. అది మరీ కరెక్ట్గా నెక్కి సెంటర్ నుంచి కాకుండా షోల్డర్ పై సైడ్ నుంచి మనము స్టిచ్ స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ క్రాస్ పీసెస్ ఉంటున్నాయి కదా, దానిని స్టార్టింగ్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి, ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు కానీ. తర్వాత రౌండ్గా స్టిచ్ వేసుకుంటూ అంతవరకు రావాలి. అంతవరకు స్టిచ్ వేసి మీకు చూపిస్తాను. చూడండి, అంతవరకు స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఫోల్డింగ్ చేసాం కదా, కానీ ఇప్పుడు దాని పై నుంచి వచ్చే క్లాత్ని ఫోల్డింగ్ అవసరం లేదు, ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని దానిని కవర్ చేస్తూ ఓవర్లాప్ చేస్తూ ఇంకొంచెం స్టిచ్ అనేది ముందుకు వచ్చేటట్టుగా ఇలా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా, ఎందుకంటే నెక్ మనం రౌండ్గా కుడతాము, ఎక్కడే కానీ మనకు ఓపెన్ అనేది లేదు. తర్వాత నెక్ రౌండ్కి మొత్తానికి చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ముందుగా నేను పైపింగ్ వేద్దాము అనుకోలేదు, మామూలుగా స్టిచ్ వేసుకుని లోపలికి స్టిచ్ వేసుకుందాం అనుకున్నాను. కానీ
షోల్డరు వైట్గా ఉంది కాబట్టి దాని మీదకి ఇది వేస్తే లుక్ అనేది చాలా బాగా అనిపించింది. అందుకే నేను పైపింగ్ లాగా తీస్తున్నాను. ఇప్పుడు కుట్టిన స్టిచెస్ మొత్తం ఇలా కవర్ అయ్యేటట్టుగా చిన్నగా స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల సైడ్కు తిప్పుకొని మీరు కావాలంటే ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే ఇక్కడ హెమ్మింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా వేసుకోండి. నేను మాత్రము ఇదే విధంగా ఉంచుకుంటూ వైట్ క్లాత్కి మంచిగా ఇట్లా అనిపిస్తుందని ఇదే విధంగా ఉంచుకుంటూ ఎక్స్ట్రాగా మనకు లోపల సైడ్ క్లాత్ ఉంటుంది కదా, అది కట్ చేయకుండా దానిని చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటున్నాను. ఫైనల్గా లుక్ ఈ విధంగా వచ్చింది. నెక్ చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు స్లీవ్ కోసం స్లీవ్కి కింది సైడ్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత 1.5 ఇంచులు లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ అక్కడ స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ వేసిన తర్వాత మరో 1/2 ఇంచుకి లోపలికి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. లోపల సైడ్ ఇంకొక 1/2 ఇంచుకి వేసుకున్న దగ్గర ఎలాస్టిక్ నేను 1/2 ఇంచ్ ఉంది, 1/2 ఇంచుకి సరిపడేటట్టుగా స్టిచ్ వేసుకున్నాను. 12 ఇంచెస్లో చేతి రౌండ్ అనేది తీసుకున్నాను, 12 ఇంచులు. ఈ విధంగా నేను కట్ చేయకుండా ముందుగా ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను. తర్వాత పిన్ సహాయంతో అక్కడ మనము పై సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ వేసుకున్న దాంట్లోకి దీన్ని అనేది ఇన్సెట్ చేసుకోవాలి. ఇలా నేను ఎలాస్టిక్ మొత్తం ఎక్కిస్తున్నాను. ఈ విధంగా ఎలాస్టిక్ ఎక్కించిన తర్వాత ఒక సైడ్ పిన్ తీసేసి స్టార్టింగ్లో మిషన్ స్టిచ్ అనేది వేసుకోండి. 2-3 స్టిచెస్ రఫ్ స్టిచెస్ అనేవి చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎలాస్టిక్ నేను కట్ చేయలేదు కాబట్టి మనం ఒకసారి చేతిని ఈ విధంగా కరెక్ట్గా అనుకుంటూ ఎంతవరకు అయితే మనకు మార్కింగ్ వేసింది వచ్చిందో అంతవరకు చూసుకుంటూ ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ నేను 2 హ్యాండ్స్ వెంటనే స్టిచ్ వేసుకుంటున్నాను. 2 లాస్ట్లను ఎడ్జెస్ని ముందుగా సీల్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఎక్కువ మార్జింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. తర్వాత అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి స్టిచ్ మొదలు పెట్టుకొని చెస్ట్ లైన్ వరకు కలవాలి. అక్కడి నుంచి నడుము, తర్వాత హిప్పు, అదేవిధంగా కింది సైడ్ వరకు. నేను మొత్తం ఏ లైన్ కుర్తి కాబట్టి కింది వరకు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే అక్కడి నుంచి వేరువేరుగా కూడా స్టిచ్ వేసుకోవచ్చు. ఈ విధంగా నేను అడ్జస్ట్ చేసుకుంటూ ఇటు సైడు అటు సైడు డబల్గా స్టిచ్ అనేది వేసుకుంటాను. స్లీవ్కు 1/2 మీటర్ తీసుకున్నాను. తర్వాత కింది సైడ్ ఫ్రిల్ కోసం 1 మీటర్ తీసుకున్నాను. 1 మీటర్లో ఎక్కడైతే లెంత్ మనకి ఎక్కువగా వస్తుందో అక్కడ 4 మడతలు వేసుకున్నాను. 9.5 4 మడతల్లో లెంత్ వచ్చింది. ఇలా 4 మడతలు వేసుకున్నప్పుడు ఒక సైడు 4 మడతలు, ఒక సైడు సింగిల్ మడతకి ఈ విధంగా వస్తుంది కదా, దాన్ని కటింగ్ చేసి ఓపెన్ అనేది చేసుకుంటున్నాను. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు మనకు 4 పీసెస్ అనేవి వస్తాయి. చూడండి, ఈ 4 పీసెస్ని ఇప్పుడు ఒకదానికి ఒకటి అంటిస్తూ ఈ విధంగా ఒకదానికి ఒకటి రాంగ్ సైడ్ ఫేస్ సైడ్ చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ మొత్తం రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. రౌండ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఒక సైడ్ కింది సైడ్ మాత్రము ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఎలాగైతే దీనికి స్టిచ్ వేసామో మెయిన్ క్లాత్ ఉంది కదా డ్రెస్కి, దానికి కూడా కింది సైడు ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా నేను ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటున్నాను. తర్వాత ఒక సైడ్ కింద ఫోల్డింగ్ కదా, పై సైడ్ మాత్రం ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి కుడుతున్నాను. మొత్తం రౌండూరా నేను ఫ్రిల్స్ అనేవి స్టిచ్ వేసుకుంటున్నాను. తర్వాత ఫ్రిల్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిల్స్కి పై సైడ్ నుంచి ఇలా చూయించే విధంగా డ్రెస్ని ఈ విధంగా ఉంచుతూ లాస్ట్ ఎడ్జెస్కి స్టిచ్ వేసుకోండి. చాలా సింపుల్ విధానం అండి. చాలా ట్రెండీ లుక్లో కూడా చాలా బాగుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నేను 36 మెథడ్లో చూపించాను కదా, మీరు ఏ సైజుతో అయినా ఈ యొక్క మెథడ్ని ఉపయోగించవచ్చు. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే దయచేసి లైక్ షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.